నిహాంత్ టిఫిన్ చేసేసినాడు. ఇప్పుడు నిహాంత్కి స్లీపింగ్. చాలా రోజుల తర్వాత గులాబ్ జామున్ ఆర్డర్ వేసుకొనండి. ఇది టేస్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నా. ఫస్ట్ ఆలూలు అయితే పొద్దునే లోపల గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు బ్లాగ్ అయితే వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చేయబోతున్నాను. సో అంటే ఈరోజు కుకింగ్ అన్నీ చూపిస్తాను. నేను డైలీ రొటీన్లో నాకు వర్క్ ఏముంటుంది అదంతా మీతో షేర్ చేసుకొని కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో స్టే ట్యూన్. సో దేవుడి పూజ అయిపోయింది. మా వెంకటేశ్వర స్వామి. ఈ బెడ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని మ్యాజిక్ చేసి క్లీన్ చేస్తాను. చూడండి, 1 2 టడా. ఫస్ట్ రూమ్ ఫ్రెషనర్ కొట్టేస్తా. ఫ్రెష్ వరకు ఈ కిచెన్ కొంచెం క్లమ్జీగా ఉంది కదా, ఇది కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కడిగిండేటివే. అండ్ దీంట్లో చపాతీ ఉంది. చపాతీ ఒక రెసిపీ చూపిస్తాను, సూపర్ ఉంటుంది. మధ్యాహ్నంకి సబ్బియ్యం, నిహాంత్కి లడ్డు తిన్. మళ్ళీ ఇప్పుడు నేను తింటా. ఓకే, ఫస్ట్ నేను లడ్డూతో స్టార్ట్ చేస్తాను. ఇది బాదం లడ్డు. నేను రెసిపీ షేర్ చేశాను, వాటర్ పడింది ఇక్కడ, షేర్ చేశాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. లడ్డు చపాతీ ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఈ చపాతీని మనము టేస్టీగా స్నాక్స్ అనొచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు దీన్ని ఈజీగా. ఆనియన్, ఈ చపాతీ. ఇప్పుడు దీంతోనే ఒక రెసిపీ చూపిస్తాను. ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకున్నాము. కొంచెం నూనె కాగాలి. నూనె కాగింది. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే దీంట్లో ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్నాము. ఆనియన్ని ఇప్పుడు ఈ చపాతీ ముక్కలన్నీ దీంట్లోకి వేసేద్దాము. ఆనియన్తో ఈ చపాతీ ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాం బాగా. ఇదేంటి ఇలా ఉంది అనుకోకండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సూపర్ ఉంటుంది. సాల్ట్ వేద్దాము, ఎక్కువ వద్దు. చపాతీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, అందుకు కొంచెం వేద్దాము. సో ఫ్రై చేసేసుకున్నాము. ఇంట్లోకి కారము, ఇది కొబ్బరి కారం నేను ఇంట్లో చేసుకొనిండి. ఇది కూడా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు నీట్గా మిగిలిపోయిన చపాతీలతో ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ప్రిపేర్ అయిపోయింది. జస్ట్ 2 minutesలో అయిపోతుంది. ఇది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది నాకు సర్వ్ చేసుకుంటా ఉన్నాను నేను. చపాతీ ముక్కలు ఫుల్ ఇట్లా క్రిస్పీ టైప్లో ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తాం. బాగుందమ్మా? సూపర్ ఉంది. నిహాంత్ టిఫిన్ చేసేసినాడు. ఇప్పుడు నిహాంత్కి స్లీపింగ్ టైం. జామున్ ఆర్డర్ చేసినాం బ్లింకిట్లో. సో అది వచ్చినాక లేపుతాను, సరేనా? పిల్లకాయ తింటా ఉన్నాడు జామున్ అనేసి. జామున్ ఆర్డర్ చేసినాను బ్లింకిట్లో. తే ఓపెన్ చేస్తాం. దే తింటావా? ఓపెన్ చేస్తాను.
నీట్గా మింది పోసుకుంటావు అదంతా సిరప్, షుగర్ సిరప్ అంతా. నువ్వు అన్నంలోకి వేసుకొని తింటావా ఇది? తినవా? మరి ఆ రోజు వేసుకొని తినేంటివి మొన్న. ఇది 1 కిలో టిన్. ఇది 230 రూపీస్ పడింది నాకు. నిహాన్ పట్టు. చీ, నాకు చాలా రోజుల తర్వాత గులాబ్ జామున్ ఆర్డర్ వేసుకోనండి. ఇది టేస్ట్ సో నెక్స్ట్ బిందు చీడ. వీడి దగ్గర నుంచి దాపెట్టుకొని తినాలి, తాగాల్సి వస్తుంది. నేనేం తింటే అది ఎప్పకు కావాలా. సో ఇప్పుడైతే టైము 3:30 అవుతా ఉంది. ఇప్పుడైతే సాబుదానా చేస్తూ ఉన్నాను, సగ్గు బియ్యము. సో దానికి ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆలులు అయితే పొద్దున్నే నానిపేసుకొని ఉడికేసుకొని. సో ఇప్పుడు శనగిత్తనాలు వేయించుకుందాం. ఈ రెసిపీ కూడా చూపించాను ఆల్రెడీ, నా ఛానల్లో ఉంది. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు, కింద నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. నిహాంత్ ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. HEAD హెడ్. సాబుదానా రెడీ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ తిప్పుతా ఉన్నాను నేను, రావటం లేదు. రైస్ ఆల్మోస్ట్ తక్కువ చేసేసాను, చాలానే నేను. సో ఇవే తింటాను ఎక్కువ నేను. అండ్ నైట్కి చపాతి చేసేస్తాను. సో ఇంతే ఉంటుంది. నేను డైలీలో ఇంకేమీ వేరే ఏమీ తీసుకోను. నేను కెమెరాలో ఏది చూపిస్తాను అదే నేను తినేది. బ్యాక్ కెమెరాలో మళ్ళీ అనుకుంటే తింటుంది అనేసి లేదు, ఇంత మాత్రమే తినేది నేను. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకొంచెం మగ్గితే అయిపోయినట్టే ఇంకది. ఇదైతే నాకు చాలా ఇష్టం ఇది. సో సర్వ్ చేసుకున్నాను నిహాంత్కి, సాయికి, ఇంకొంచెం ఉంది. సూపర్ ఉంది. తిను, మిరపకాయ బాగుంది. బాగుందా? నేను ఈ మూవీ చూస్తున్నా, ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా. ఇది నేను 8th ఉన్నప్పుడు చూసింటి, మళ్ళీ ఇప్పుడే చూస్తా ఉన్నాను. చాలా బాగుంటుంది ఈ మూవీ. ఓయ్ నాకు వడపావు తెచ్చిను మళ్ళీ సాయంత్రం. సరే ఓయ్ వడపావు క్యాన్సల్. మళ్ళీ ఏం చేస్తాను? చపాతి. చపాతీకి అది ఆలు కూర చేస్తాను. నువ్వు తింటావు కదా, మీ బాగా వచ్చినాక తింటాడు. నువ్వు తింటావా? సరేలే మరి. వద్దు వద్దు వద్దు. పాలు తెచ్చే పోయినారు ఇద్దరు, సాయిను నిహాంత్. వస్తున్నారు లోపలికి. ఎవరు వచ్చిండి? అది ఎడి వాడు ఎడి ఏంది అమ్మా?
టీ రెడీ అయిపోయింది. సో అట్లా అని బయట నిల్చొని తాగుదాం. సూపర్ ఉంది టీ. అంటే చాలా చల్లగా ఉంది కదా, అందులో కొంచెం టీ తాగుతాను. లేకుంటే టీ తాగను ఇంట్లో, బయట అయితే తాగుతాను, కానీ ఇంట్లో చాలా తక్కువ. సూపర్. 6:30 అవుతుంది ఇప్పుడు. నిహాంత్కి సాయి వీళ్ళిద్దరు షేర్ చేసుకొని తింటాను బిస్కెట్స్. దాంట్లో కూడా రగళ్ళు పెట్టుకొని ఉంటారు ఇద్దరు. వీడింత పెద్ద. సో గైస్, ఇప్పుడు చపాతీ అండ్ దాంతోపాటు ఆలు కూర ఇప్పుడు చేయబోతున్నాను నేను. నైట్కి అదే తినేసి ఇంకా ఫినిష్. అంటే ఈ ఫుల్ డేలో నేను ఇంత మాత్రమే తింటాను. ఇంకా ఈరోజు బయటికి కూడా పోలేదు, చల్లగా ఉంది. సో అందుకు ఇంట్లోనే ఫుల్ ఆల్మోస్ట్ అంతే ఇంట్లోనే చేసుకుంటాం. బయట చాలా తక్కువ తినేది మేము. సో మీకు చిన్న వ్లాగ్ నచ్చుతూ ఉంటే, ఇంతవరకు చూసినట్టు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ అని చెప్తాను, బాయ్ చెప్పేస్తున్నాడు. సో లెట్స్ గో ఇన్ ద కిచెన్. నైట్ 10 అయితే ఉంది. మా ఆయన వ్రాప్స్ తెచ్చిచ్చినాడు నాకు. Cheers. రెస్ట్ తీసుకుంటూ ఉన్నాం.